ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎట్టకేలకు ప్రధాని మోడీ కూడా ప్రచార పర్వంలోకి దిగారు. తాజాగా రాజమండ్రి సభలో మాట్లాడుతూ కీలక ఉపన్యాసాన్ని ఇచ్చారు. సో బీజేపీ ప్రచారంలో ఈరోజు ప్రధాని మాట్లాడినటువంటి అంశాలు, ఆయన జగన్ పైన చేసినటువంటి అంటే వైసీపీ ప్రభుత్వం పైన చేసినటువంటి విమర్శలు, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఏం చేస్తారనేటువంటి అంశానికి సంబంధించి పూర్తిగా మనం మాట్లాడదాం. ఆయన ప్రసంగానికి సంబంధించి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. ఎన్నికల ప్రచార పర్వంలో బీజేపీ కూడా ఎంటర్ అయిపోయింది. దీంతో పూర్తిగా ఆయన ప్రసంగిస్తూ చాలాసేపు వైసీపీ ప్రభుత్వం పైన అనేక విమర్శలు, మొట్టమొదటిసారి అనుకుంటా చాలా భారీ ఎత్తున విమర్శలు చేశారు. నేరుగా జగన్ పేరు తీయకపోయినా కూడా వైసీపీ సర్కార్ని ఎండబడుతున్నట్టుగానే కనిపించింది. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ ప్రసంగాన్ని మొత్తం కూడా? ఒకరోజు ముందుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన, తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన, ఈ రెండు చూసినా ఆ రెండిట్లో వచ్చినటువంటి ప్రసంగాల సారాంశాన్ని బట్టి చూసినా కానీ బీజేపీ అధిష్టానం ఒక స్పష్టమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇందులో అంటే ఈ పని చేస్తాం అనేటువంటి మాట చెప్పకపోయినా ఈ 5 ఏళ్లలో ఫెయిల్ అయ్యారు అనేటువంటి విషయం మీద మాత్రం డైరెక్ట్ వార్ మొదలైంది. నేరుగా దాడి చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు గమనిస్తున్నాం. అలానే ఇంకొకటి ఏంటంటే, కీలకమైనటువంటి విభజన హామీల విషయంలో మొదటిసారిగా ఇద్దరు నేతలు కూడా ప్రస్తావన చేశారు. ప్రధానమంత్రి స్పీచ్లో కూడా ఆయన క్లియర్గా రైల్వే జోన్ గురించి మాట్లాడారు, అమరావతి గురించి మాట్లాడారు, రాజధాని అంటే పోలవరం నిర్మాణం గురించి మాట్లాడారు. వీటన్నిటి ఫెయిల్యూర్స్కి కారణం ఈ 5 ఏళ్ల అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి లోపాలే అనేటువంటిది అయితే సూటిగా ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పగలిగారనేటువంటి భావన అయితే బీజేపీ నాయకులు చాలా స్పష్టంగా ఉంది. ప్రజలు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? ఎందుకంటే ఈ 5 ఏళ్ళు తప్పుదారిలో నడుస్తుంటే మీరెందుకు దారిలో పెట్టలేదు అనేటువంటి ప్రశ్న పదే పదే వస్తుంది. దాని గురించి ఒక క్లారిటీ ఇస్తారో అనేటువంటి ఆలోచనతో చూసిన వాళ్ళకి ఎవరికైతే సమాధానం దొరకలేదు. రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అలాగే నరేంద్ర మోడీ గారికి సంబంధించి ఈరోజు కూడా షర్మిల గారు ఒక ట్రయాంగిల్ లవ్ నడుస్తుంది ఇలా 3 పార్టీల మధ్య. అటు మోడీ గారు మధ్యలో ఉండి ఇటు చంద్రబాబుతో ఎఫ్ఐఆర్ నడిపిస్తున్నారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో, ఇటువైపు జగన్మోహన్ రెడ్డిని వెనక నుంచి నడిపిస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఒకటే స్టోరీ అనేటువంటి మాట చెప్పారు. సో వీటికి ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వాల. తెలంగాణ రాజకీయాల్లో మనం చూస్తే పదే పదే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైంది అనేటువంటి మాట కాంగ్రెస్ ప్రచారం చేస్తే దాన్ని కౌంటర్ చేసేటువంటి ప్రయత్నం బీజేపీ నాయకులు చేశారు. ఒకసారి బీఆర్ఎస్ చేసినా కానీ పెద్ద వాల్యూ లేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేదానికి ఒకసారి ఇటు మాట్లాడుతున్నారు, ఒకసారి అటు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక అయోమయ స్థితిని సృష్టిస్తున్నారు. కానీ బీజేపీ కండెమ్ చేయడం అనేది అక్కడ కీలకమైనటువంటి పాయింట్. బీజేపీ నాయకులు కింది స్థాయి నాయకుల దగ్గర నుంచి అగ్రనేతల వరకు కూడా అందరూ ఖండించారు. ఆంధ్రప్రదేశ్లో అటువంటి ప్రయత్నం కింది స్థాయి నాయకులు చేయడం లేదు, అగ్రనేతలు చేయడం లేదు. ఇది అనేక అనుమానాలకి తావిస్తున్నటువంటి. ఇంకోటి ఏంటంటే, ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమైనది, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వేదిక పైన లేరు. చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో భాగంగానే ఉన్నారు, కానీ ఈసారి వేదిక పంచుకోలేదు. ఆయన లోకేష్ గారిని పంపించారు. అక్కడ అభ్యర్థిగా ఉంది పురంధేశ్వరి గారు, లోకేష్ గారు టీడీపీ నుంచి రిప్రజెంట్ చేశారు. జనసేన నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ ఉన్నారు, నాగబాబు వచ్చారు. ఇక బీజేపీ నాయకులు ఎలాగో అక్కడ ఉంటారు. సో ఈ ఈక్వేషన్లో చంద్రబాబు నాయుడు గారు రాకపోతే దూరం పెరిగింది, మేనిఫెస్టో మీద ఫోటో లేదు కాబట్టి వాళ్ళ అప్రూవల్ లేదు, ఈ కహానీలన్నీ మొదలవుతున్నాయి. సో దీన్ని ఎవరు కౌంటర్ చేయాలి? ఇవి నిజంగానే కహానీలు అనుకుందాము, ఎవరు కౌంటర్ చేయాలి? ఒకవేళ కహానీలు కాకపోతే అది ఆ ప్రయత్నం అనేది జరగడం లేదు. ఒకటి అమిత్ షా చెప్పినటువంటి మాటలు కానీ, రెండు నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాటలు కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అలానే విధానపరంగా రాష్ట్రాన్ని తప్పుదారిలోకి తీసుకెళ్తున్నారు, లేదా విధానపరంగా జరిగినటువంటి లోపభూయిష్టమైనటువంటి అంశాలు ఇవి అనేటువంటి మాట ఎక్కడా మాట్లాడలేదు. రాజధాని విషయంలో అయితే 3 రాజధానులు కడతాన్నారు, కట్టారా అని అడిగారు, కానీ అమరావతి మేము కడతామని చెప్పలేదు. బట్ ఒకటే ఏంటంటే, అమరావతికి ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకంగా లేదు, ఒక్క వైసీపీ తప్పితే. వైసీపీ అధికారంలో నుంచి పోతే అమరావతి ప్రజలందరికీ పెద్ద ఉపశమనం కింద దాన్ని చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మిగతా ప్రాంతాలు పక్కన పెడితే ముందు అమరావతిలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి దాదాపు 1000 రోజులు 1500 రోజులు దాటిపోయినటువంటి ఉద్యమం కదా. కాబట్టి వాళ్ళకి ఒక పెద్ద రిలీఫ్గానే చూడాలి. దానికి సంబంధించి ఏదైనా ఒక భరోసా ఇస్తారా అనేటువంటి ఆశతోనే అక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పోలవరానికి సంబంధించి ఒక రిలీఫ్గా మాట చెప్పినట్టు కనపడ్డారు. అది పూర్తి చేస్తాం మేము ఖచ్చితంగా. పోలవరం పూర్తి చేస్తామంటే దానికి డెడ్ లైన్ ఏమైనా ఉందా? ఇప్పుడు పోలవరం ఎందుకు ఆగిపోయింది అనే దానికి వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? వైసీపీ ప్రభుత్వం ఫెయిల్యూర్ కాబట్టి అది కన్స్ట్రక్షన్ చేయడం లేదు అని చెప్పని. టీడీపీ
కాసుల కక్కుర్తితో గత ప్రభుత్వ హయాంలో కాఫర్ డ్యామ్ని రాంగ్ ప్లేస్లో కట్టింది కాబట్టి వచ్చినటువంటి వరదల కొట్టుకుపోయింది కాబట్టి నష్టం అపారమైంది, మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాలన్నట్టుగా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. టెక్నికాలిటీస్ ఎవరో మాట్లాడట్లేదు. పోలవరం కట్టడం లేదు ఇంకా ఇప్పుడు బీజేపీని మనం దోషిగా నిలబెట్టే చూద్దాం. బీజేపీ వల్లనే ఆంధ్రప్రదేశ్లో అన్ని నిర్ణయాలు వెనక్కిపోయినాయి. బీజేపీ దోబూచులాట ఆడడం, వైసీపీతో కలిసి తెర వెనుక రాజకీయం నడపడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని చెప్పి అనుకున్నప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో అసలు ముంపు మండలాలను కనుక బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏపీలో కలపకపోతే అసలు పోలవరం మొదలవడమే చాలా కష్టంగా ఉండేది కదా, నిర్మాణమే సంక్లిష్టంగా మారి ఉండేది కదా. సో ఆ విషయంలో బీజేపీ కోఆపరేట్ చేసినట్టే మనం చూడాలి. కానీ బీజేపీ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని అందుకోవడంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు వాళ్ళ ప్రయోజనాలు చూసుకున్నాయి. మొదటి ప్రభుత్వం ఏమో ఆ క్రెడిట్ మాకు రావాలి, మేము కట్టామనేటువంటి క్రెడిట్ మాకు రావాలనేటువంటి ఆలోచన చేసింది. రెండో ప్రభుత్వం ఏమో గత ప్రభుత్వం మొత్తం తప్పులే చేసిందని చూపించడం కోసం ఉన్నదాన్ని నాశనం చేసింది. సో వీటి గురించి ఎవరు మాట్లాడాలి? అగ్రనేతలుగా ఉన్నటువంటి నాయకులు ఇద్దరు మాట్లాడాలి. వీళ్ళు రాజకీయ ప్రకటనలు మాత్రమే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాకపోతే దూరం పెరిగింది అంటున్నారు. అదే నరేంద్ర మోడీ గారు ఒక ట్వీట్ చేశారు, ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. ఆయన థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని, నేను వస్తున్నాను రాజమండ్రి సభకు వస్తున్నాను, రాజమండ్రి సభ తర్వాత అనకాపల్లిలో ర్యాలీకి వెళ్తున్నాను అంటే వాళ్ళ స్పీచ్లో కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు పేరుని ప్రస్తావించారు. అప్పుడు ఎన్డీఏ దీని కింద మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ ప్రభుత్వ హయాంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది, ఇప్పుడు అధస్థానంలో ఉంది అనేటువంటి మాట మాట్లాడుకుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళ మధ్య పెద్ద గ్యాప్ లేదు అనేటువంటి సంకేతాలు ఇచ్చే ప్రయత్నం అయితే ఇద్దరు నాయకులు చేశారు. అలానే ఇప్పుడు ఆయన అటెండ్ కాకపోవడం, ఆయన గైర్హాజరును ఒక అడ్వాంటేజ్గా మార్చుకునేటువంటి సోషల్ మీడియా రగడ యువతల పక్షం చేస్తున్నట్టుగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అత్యంత ఉపశమనం ఇచ్చేటువంటి అంశాలు విభజన హామీలతో ముడిపడి ఉన్నాయి. వాటిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఏం చెప్పబోతున్నారు అనే దాని మీద ఆధారపడి, ఇప్పుడు వెల్ఫేర్ విషయంలో ఏమొచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వెల్ఫేర్ మీద మేనిఫెస్టో అంటే ఆయన సూపర్ 6 చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహం చెప్పినా పెద్దగా రియాక్ట్ అవ్వాలి జనం. ఎందుకంటే ఆల్రెడీ వెల్ఫేర్లో ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు కదా. సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు అనేటువంటి ఆలోచన ఎదురు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చెప్పలేదు, ఇవే చేస్తారన్న తర్వాత అంటే అప్పుడు మళ్ళీ ఆశ మొదలైంది అనమాట. ఓకే, చంద్రబాబు నాయుడు ఇస్తానన్నటువంటి ఆఫర్స్లోనే ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి కదా, మనకి డబుల్ బెనిఫిట్స్ వస్తున్నాయి కదా. ఎందుకంటే పెన్షన్స్ ఇమీడియట్గా పెరుగుతాయి, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఏముంది, ఇప్పుడు ఈ రెండు బేరీజ్ వేసుకొని మళ్ళీ కూటమి వైపు ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ దాన్ని కంప్లీట్గా కూటమి వైపు మౌల్డ్ చేయాలంటే బలమైనటువంటి మిత్రపక్షంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత బీజేపీ పైన ఉంది, బీజేపీ అగ్రనాయకత్వం పైన ఉంది. అందుకని వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ముఖ్యమైనటువంటి మాట అవుతుంది. బీజేపీ నుంచి చూస్తే కనుక ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ 2 సార్లు వచ్చారు, నడ్డా కూడా వస్తారని చెప్పి అన్నారు, నితిన్ గడ్కరీ వచ్చారు. సో వీళ్ళందరూ చెప్పిన వాటికంటే కూడా అమిత్ షా ఏం చెప్తారు, నరేంద్ర మోడీ ఏం చెప్తారు అనే దానికి అదే ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో కూడా ప్రధాని మోదీ ఇది నా గ్యారంటీ, నేను చేస్తా అన్నట్టుగానే ఒక హామీ ఇస్తున్నారు. తెలంగాణలో కూడా ఇది నా గ్యారంటీ, మోడీ గ్యారంటీ అంటారు. కానీ ఇక్కడ మాత్రం అది కనిపించలేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి, తీసుకురండి, అభివృద్ధి చెందుతుంది అంటారు. కానీ ఇది నా గ్యారంటీ అనేటువంటి వర్డ్ని ఎక్కడ కూడా ఉపయోగించలేదు. అంటే ఎందుకు ఉపయోగించలేదంటే ఇప్పుడు కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తుంది దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు అయితే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఏంటంటే సింగిల్ పార్టీగా పోటీ చేస్తుంది కాబట్టి బీజేపీకి ఆ అడ్వాంటేజ్ ఉంది. మంచి చెప్పినా, చెడు చెప్పినా, అబద్ధం చెప్పినా, నిజం చెప్పినా, ఓటర్ని ఆకట్టుకోవడం కోసం ఏం చెప్పినా దాని క్రెడిట్ అంతా కూడా బీజేపీకి వస్తుంది. రేపు అక్కడ చెప్పినటువంటి ప్రతి మాటకి బీజేపీ సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే రేపు ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైనా, ఆయన చేయలేకపోయినా ఆయన నిలదీసేటువంటి హక్కును కూడా కోల్పోద్ది, మీరిద్దరూ కలిసే చేశారనేటువంటి మాట పడాల్సి వస్తుంది. కాబట్టి ఒక సేఫ్ గేమ్ బీజేపీ నాయకులు ఆడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి రాజకీయంగా. కానీ రాష్ట్ర ప్రయోజనాల పరంగా చూసినా కానీ ఎలక్షన్స్లో రాబోయేటువంటి ఫలితాలని కనుక వాళ్ళకి అనుకూలంగా తెచ్చుకోవాలంటే కనుక గట్టి పోటీ ఇవ్వాలంటే ఖచ్చితంగా బలమైనటువంటి హామీలు ఇవ్వాలి. మేము నిలబడతాం, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలు అవి చేయకపోతే మాది బాధ్యత చేయించేది అనేటువంటి భరోసా ఆంధ్రప్రదేశ్లో అయితే బీజేపీ నాయకులు ఇవ్వడం లేదు. కాబట్టి ఓన్లీ వాళ్ళ సీట్ల లెక్కని అలానే గెలుపు లెక్కను మాత్రమే ఊహించుకుంటున్నారు. అది ఎంతవరకు కూటమికి కలిసి వస్తుంది? ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో ఒక రకమైన విమర్శ ఉంది, బీజేపీతో కలవడం పెద్ద నేరం అనేటువంటి అభిప్రాయం ఉంది. అది నెగిటివ్ కాకూడదు అనేటువంటి తాపత్రయంలోనే కూటమి నాయకులు ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు, వీలైనంత వరకు దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవాలి. ఇంకోటి వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి స్థానాలన్నింటిలో కూడా రిజల్ట్ 50% అనేటువంటి మాట చెప్తున్నారు. అసెంబ్లీ స్థానాల్లో 2-3 కంటే ఎక్కువ గెలిచే పరిస్థితి లేదంటున్నారు. ఇప్పుడు నేను సత్యకుమార్ గారు పోటీ చేస్తున్నటువంటి ధర్మవరం నియోజకవర్గం వెళ్ళి మరి
ప్రచారం చేసినప్పటికీ కూడా అమిత్ షా అక్కడేం పెద్ద పాజిటివ్ వైబ్రేషన్స్ ఏమి రాలేదు. కానీ సభ జరిగింది కాబట్టి ఒక చర్చ అయితే జరగడానికి అవకాశం ఉంటుంది. అమిత్ షా వచ్చి కూడా కొత్త విషయాలు ఏమి మాట్లాడలేదు, జరుగుతున్నటువంటి అంశాలను ప్రస్తావించారు. మేము వస్తే వీటన్నిటిని సరిచేస్తామని చెప్పన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఆ మాటలతో ఉపశమనం పొందేటువంటి స్థితిలోకి వెళ్ళలేదు. ఎవరికి వాళ్ళు ఎవరు మీరు వస్తే ఏమిస్తారు, మమ్మల్ని పిలిస్తే ఏం తెస్తారు అన్నట్టుగా ఉందని తప్పితే ఆంధ్రప్రదేశ్లో. సో వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఈ రెండింటికి ఒక స్పష్టమైనటువంటి ఊహాత్మకమైనటువంటి భరోసాని ఇవ్వగలుగుతున్నాయా లేదా కూటమి పక్షాన? లేదు, కూటమి పక్షాన ఓన్లీ చంద్రబాబు నాయుడు మీద భారం వేసేసి తప్పించుకుందాం అనేటువంటి ఆలోచన చేస్తున్నాయా లేదా? ఈ విషయాలు రెండింటిని కూడా ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఒకవేళ ఫెయిల్యూర్ వస్తేనేమో చంద్రబాబు దీన్ని పవన్ కళ్యాణ్ అని చెప్పని వదిలేసి, ఒకవేళ సక్సెస్ వస్తేనేమో బీజేపీ అని చెప్పని ఎన్డీఏ అనేటువంటి పరిస్థితి వస్తే ప్రజలు ఆ మాత్రం అమాయకులు కాదు కదా. లాస్ట్ గవర్నమెంట్లో ఏం జరిగింది, 4 సంవత్సరాలు కలిసి ఉన్నారు. జరిగిన తప్పులన్నిటికీ దోష ఎవరంటే చంద్రబాబు నాయుడు అన్నారు. 4 సంవత్సరాలు క్యాబినెట్లో బీజేపీ నాయకులు కూడా మంత్రులుగా ఉన్నారుగా, కేంద్రంలో తెలుగుదేశం నాయకులు మంత్రులుగా ఉన్నారుగా. అంటే అప్పుడు ఏర్పడింది కూడా ఎన్డీఏ సర్కార్ కింద చూడాల్సి ఉంటుంది కదా. కానీ అప్పుడు మాకేం బాధ్యత లేదు, మాకేం సంబంధం లేదు. ఇప్పుడు కూడా అలాంటి సేఫ్ గేమ్ ఆడాలనేటువంటి ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్నారనే అనుమానం ఆంధ్రప్రదేశ్ ఓటర్లో ఉంది. కాబట్టి ఈ కూటమి బలంగా ఉంది అనేటువంటి సంకేతం ప్రజలకు ఇవ్వాలంటే వీళ్ళు ఇచ్చేటువంటి హామీలపైన కూడా అంతే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీ చేతిలో, బీజేపీ మీద కూడా ఉంది. కేవలం వీళ్ళు వచ్చి దండలు వేయించుకున్నంత మాత్రాన, వంగి నమస్కారాలు పెట్టించుకున్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్లో అద్భుతాలు అయిపోతాయి అనేటువంటి భ్రమలో అయితే ఆంధ్రప్రదేశ్ ఓటర్ లేరు. ఆ విషయాన్ని అయితే బీజేపీ నాయకులు గమనించాల్సి ఉంటుంది. రైట్ సార్. సో మొత్తానికి అదే ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోదీ సభ అనంతరం, ఆయన ప్రసంగం అనంతరం కొంత పొలిటికల్ హీట్ అయితే పెరిగినట్టు కనిపించింది. బీజేపీ కూడా నేరుగా ప్రచార పర్వంలోకి దిగడంతో మరింత ఎన్నికల హీట్ అయితే పెరిగినట్టు కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.